దర్శకధీరుడు రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు పూర్తిగా మారిపాడు. ఎప్పుడు చూడనటువంటి లుక్ లో కనిపించి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు. తాజాగా రాజమౌళి, మహేష్ బాబు కలిసి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. మహేష్ బాబు కోసం డైరెక్టర్ రాజమౌళి ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో సాగే కథను సిద్ధం చేశాడు. క్రియేటివ్ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వస్తున్న ఫస్ట్ సినిమా కావడంతో సినీ లవర్స్ అందరికీ సినిమాపై హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. RRR లాంటి ఓ పవర్ఫుల్ ప్రాజెక్ట్ తర్వాత రాజమౌళి తీస్తున్న సినిమా కోసం యావత్ సినిమా ప్రపంచం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తోంది. నిజానికి రాజమౌళి తన సినిమాల్లో హీరో అపీరియన్స్ ను స్క్రీన్ పై ఓ రేంజ్ లో ప్రెజెంట్ చేస్తాడు. అప్పటి వరకు హీరోలు బయట కనిపించొద్దని వారికి కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా పెడుతుంటాడు. కానీ అందుకు భిన్నంగా ఎయిర్పోర్ట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ డిఫరెంట్ సూపర్ అవుట్ లుక్ లో కనిపించాడు. ఇక మహేష్ బాబు, రాజమౌళి ఎయిర్పోర్ట్ లో కలిసి నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పుడు సినీ లవర్స్ అందరూ మహేష్ బాబు స్టైలిష్ అండ్ హ్యాండ్సమ్ లుకింగ్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ స్టోరీ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఇంతవరకు ఎవరు ట్రై చేయని ఓ డిఫరెంట్ రోల్లో మహేష్ బాబు తెరపై కనిపించనున్నట్లు ఫిలిం ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. బాహుబలి నుంచి RRR వరకు పాన్ ఇండియా మీనియా క్రియేట్ చేసిన రాజమౌళి ఈసారి మాత్రం పాన్ వరల్డ్ రేంజ్ కథను ప్లాన్ చేశాడట. సినిమాలోని ప్రతి పాత్ర ఎంతో అద్భుతంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. SSME 29 గా వస్తున్న ఈ సినిమాలో కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ ను డిజైన్ చేశాడట క్రియేటివ్ డైరెక్టర్ రాజమౌళి. ఆ క్యారెక్టర్స్ కు తగ్గట్టే హాలీవుడ్ నుంచి కొంతమంది ఆర్టిస్టులను కూడా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ నేపథ్యంలోని డైరెక్టర్ రాజమౌళి, మహేష్ బాబు, నిర్మాత KL నారాయణ దుబాయ్ వెళ్లారు. ఈ సినిమా షూటింగ్ కోసం ఇంతవరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరూ ఉపయోగించని అడ్వాన్స్ టెక్నాలజీని డైరెక్టర్ రాజమౌళి ఉపయోగిస్తున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన గుంటూరు కారం సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లు రాబట్టింది. ఓవైపు మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటూనే ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తూ దాదాపు 200 కోట్లను కుల్లగొట్టింది. ఇక రాజమౌళి డైరెక్ట్ చేసిన RRR సినిమా సుమారుగా 1300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇలా వరుస విజయాలతో ఇద్దరూ తమ కెరియర్లో దూసుకుపోతున్నారు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే ఈ పాన్ వరల్డ్ సినిమా సినీ ప్రేక్షకులను ఏ రేంజ్ లో మాయ చేస్తుందో చూడాలి మరి.